You are my stick సాంబార్ లవ్ యూరా నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్న కళ్ళారా చూస్తుంటే నోరూరే కడుపంతా పండేనురా. యు ఆర్ మై స్టిక్ సాంబార్. ఈ స్టిక్ సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? పాట కోసమని డ్రమ్ స్టిక్ని స్టిక్ చేశానండి. సో వేడి వేడి సాంబార్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఏముంది సాంబారేగా అనుకోకండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సింపుల్గా మీరు అన్నం వండే లోపల ఎలా చేయాలో చూపించేస్తాను. ఆ కుక్కర్ వచ్చే లోపల ఇది అయిపోతుంది. సో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. ఇంకా మా అబ్బాయి బర్త్డే వస్తుందని రిటర్న్ గిఫ్ట్స్గా ఏం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీ దగ్గర ఏమున్నాయో ఆ వెజ్జీస్ అన్నీ తీసుకోండి. ఏ ఉంటే అవి నేను స్వీట్ పొటాటో ఉందని స్వీట్ పొటాటో తీసుకుంటున్నా, అందుకే పొటాటో స్కిప్ చేశాను అనమాట. సో ఇవి నా దగ్గర ఉన్నాయి. చింతపండు కూడా నేను నానపెట్టలేదండి, డైరెక్ట్గా తీసేసుకున్నాను. పప్పు మాత్రం నానపెట్టాను, ఒక గంట పాటు పప్పు నానబెట్టుకోండి అంతే. ఇంకా ముందుగా ప్రిపరేషన్స్ ఏమీ లేవు. అన్నం ఉడికే లోపల ఇది అయిపోతుంది. ఈ లోపల మనం ఒక ముచ్చట చెప్పుకుందాము. అసలు మీరు మంచి మదరేనా? ఈ ఆలోచన వచ్చిందంటే మీరు తప్పకుండా మంచి మదరే. సో మన పిల్లలు ఏదైనా చేసి పెట్టమంటే, ఏదైనా సపోజ్ ఒక పొటాటో ఫ్రైయో ఏదో ఒక ఫ్రై చేసి పెట్టమంటే, వంట చేసి పెట్టమంటే చెయ్యకపోతే నువ్వు అసలు మంచి మదరే కాదు అని అంటారు. సో అలాంటప్పుడు మన మైండ్ అంతా అయ్యో ఏంటి ఇలా అన్నారు అని అనుకుంటా ఉంటాం. సో పిల్లలు మన దగ్గరికి వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారో అది పక్కనే ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒకవేళ మీరు ఆ టైంలో బిజీగా ఉంటే కనుక, నేను ఈ రైట్ నౌ ఈ టైంలో బిజీగా ఉన్నాను, సో ఆఫ్టర్వర్డ్స్ నేను కొంచెం టైం అయినాక నీ దగ్గరికి వస్తాను అని చెప్పండి. సో వెంటనే ఆ తర్వాత మీ పని అయిపోయినాక పిల్లల దగ్గరికి వచ్చి ఆ పని ఏంటో కనుక్కోండి. ఏం అనుకుంటున్నారు, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర వచ్చి వినండి. అప్పుడు పిల్లల మనసులో మనం వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తున్నాం అని ఒక ఫీలింగ్ వాళ్ళలో భావన ఏర్పడుతుంది అనమాట. ఈవెన్ దో మీరు బిజీగా ఉన్నా కానీ మమ్మీ నా కోసం టైం స్పెండ్ చేస్తుంది అని తెలుసు. ఇప్పుడు నేను చూపించబోయే పెన్సిల్స్ ఏంటంటే సో గిఫ్ట్ వన్ ట్రీ అనమాట. ఇవి నేను అమెజాన్లో కొన్నానండి. ఒక ప్యాక్లో 10 పెన్సిల్స్ వస్తాయి. ఏముంది పెన్సిల్సేగా అనుకోకండి, ఇవి చాలా చాలా బాగున్నాయండి. ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి చాలా యూస్ఫుల్. ఈ పెన్సిల్ చివర సీడ్స్ ఉన్నాయండి. జస్ట్ మనం పెన్సిల్ని పాట్లో గుచ్చితే చాలు చెట్టు వస్తుంది. సో ఏం చెట్టు అనేది కూడా ఈ పెన్సిల్ మీద నోట్ చేశాడు. కొరియాండర్, బేసిల్, టొమాటో, మేతి అని చెప్పి రాశాడనమాట. ఈ కాన్సెప్ట్ అనేది నాకు చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ యూజ్ అండ్ దెన్ సీడ్. సో ఈ పెన్సిల్ అంతా వాడేసుకున్న తర్వాత దీన్ని మనం ప్లాంట్ చేసుకుంటే చెట్టు వస్తుందన్నమాట. సో పిల్లలకి ఒక కనెక్షన్ ప్లాంట్తో ఏర్పడుతూ ఉంటుంది. రోజు దానికి వాటర్ చేయటం, దాన్నే చూసుకోవటం, సన్లైట్లో పెట్టడం, అలా ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ బాగుందని నేను ఈ పెన్సిల్స్ తీసుకున్నాను. ఒక ప్యాక్ వచ్చేసి 100 రూపీస్ అండి. నార్మల్ పెన్సిల్ అయితే కనుక 7 రూపీస్ 6 రూపీస్ అలా ఉంటుంది. ఈ పెన్సిల్ అయితే కనుక 10 రూపీస్ పడింది. చాలా బాగుంది. సో ఆ తర్వాత నా మార్నింగ్ రొటీన్కి వచ్చేసేద్దాం. ఎప్పుడు డేట్సేనండి. మనం అసలు ఈ ఎండు ఖర్జూరమే మర్చిపోయాము. సో మొన్న వెళ్తుంటే బండి మీద ఎండు ఖర్జూరం అమ్ముతున్నాడు. ఎప్పుడు బాదాము, కాజు ఇవే కాదండి, అసలు ఎండు ఖర్జూరంలో చాలా ఐరన్ ఉంటుందండి. మన ఆడవాళ్ళకి పీరియడ్స్ కోసం చాలా యూస్ఫుల్, బ్లడ్ అనేది. సో ఐరన్ వస్తుంది. ఆ తర్వాత నేను మార్నింగ్ రొటీన్ చూపించేస్తున్నాను కుక్కర్ ఉడికే లోపల. సో సబ్జా నానబెట్టేసుకొని హాట్ వాటర్లో లెమన్ వేసేసుకుంటున్నాను. వెయిట్ లాస్కి సిట్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సి విటమిన్ ఉంటే వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఇంకా హనీ కూడా వేసుకోండి. సో అలానే లెమనే కాకుండా ఆరెంజెస్, ఆ తర్వాత ఆమ్లా, ఇలా మీరు సి విటమిన్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు. సో ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అనేది తప్పకుండా తీసుకోండి. ఈ లోపల నా కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. కుక్కర్ కూడా వచ్చేసింది, ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూసేద్దాం.
సో కొంచెం వేడిగా ఉంటుందండి, జాగ్రత్త. లోపల ముక్కలైతే ఎంత ఉడకాలో అంతే ఉడికాయండి, మ్యాషీగా కూడా అవ్వలేదు. ఈ పప్పు కూడా నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, అక్కడ వెజ్జీస్ ఏమో ఫుల్గా బాయిల్ అవ్వకూడదు, ఆ తర్వాత పప్పు ఏమో ఫుల్గా బాయిల్ అవ్వాలి, అందుకని ఇలా మూత పెట్టాను. యాక్చువల్గా మీరు కుక్కర్లోనే తాలింపు వేసేసుకొని తడక వేరుగా పెట్టేసుకొని నీళ్లు పోసేసుకుంటే అయిపోతుంది. కానీ కుండలో సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మాయి అసలు సాంబారే తిందో, అలాంటిది వాళ్ళ అమ్మ సూపర్గా ఉంది అని అంది. ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. మన ఆడవాళ్ళు కోరుకుండేది అదే కదండి, ఎంత కష్టపడి చేసినా అమ్మ చాలా బాగుంది, సూపర్గా ఉంది అంటే చాలు పొంగిపోతాము. ఇంకో 100 వంటలైనా డైనింగ్ టేబుల్ మీద సిద్ధం చేసి పెట్టేస్తాము. సో అప్రిషియేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరికైనా, అది పిల్లలకైనా మనకైనా హస్బెండ్కైనా. పుసుక్కుని ఒక మాట అనకండి, వాళ్ళు ఎంత చిన్న పని చేసినా అప్రిషియేషన్ చేయండి. అది ఈ మధ్య కాస్త ఎక్కువైపోయి మా అబ్బాయి ఒక లెటర్ రాసినా కానీ వావ్ సూపర్ అనలేక అయిపోతున్నాను నేనైతే. సో అలవాటు అయిపోయి ప్రతి లెటర్కి అప్రిషియేషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లలు. సో కుండలో నేను తాలింపు వేసేసుకొని సాంబార్ అంతా రెడీ చేసుకొని స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసుకొని జస్ట్ మూత పెట్టి ఒక పొంగు వచ్చేలాగా ఉంచండి, అంతే. సాంబార్ రెడీ అయిపోయిందండి. సాంబార్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే అమ్మ టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా కన్నా ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా ఉంచితే దానిలో ఉన్న స్పైసెస్ అన్నీ బాగా దాంట్లోకి వచ్చి బాగుంటాయి. సో ఇంగు తప్పకుండా వేసుకోండి, మర్చిపోకండి. నేను మునక్కాయలు వేసుకున్నాను, మీ దగ్గర బెండకాయలు ఉన్నా వంకాయలు ఉన్నా ఏది ఉన్నా అది వేసుకోండి. సో సాంబార్లోకి నంచుకోవటానికి ఏం బాగుంటుంది చెప్పండి, మీరేమైనా గెస్ట్ చేయగలరా? వేడి వేడి కుండలో సాంబార్ రెడీ అయిపోయిందండి. బూందీ అండి, ఎక్కడికి వెళ్ళినా సాంబార్ రైస్తో బూందీ వేయిస్తాడు. సో నేను కూడా బూందీ తెచ్చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ముక్కలు కూడా చూడండి, మీకు అసలు టెక్స్చర్ కానీ ఎక్కడ కదిలినట్లేదు. 1 pot సాంబార్ అంటారు దీన్ని. ఇంకా ముక్కలు అన్నీ కుక్కర్లో వేసేసుకుంటే కనుక అదే అయిపోతుంది. మా అబ్బాయి కూడా సూపర్